హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా శ్రీజాకి మళ్ళీ అన్యాయం జరుగుతుందేమో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఓటింగ్ విషయానికి వస్తే ఇక భరణి గారికి ఓటింగ్ చాలా ఎక్కువగా ఉందంటే, ఇక శ్రీజాకైతే ఓటింగ్ అసలు లేదు అని చెప్తున్నారు. అంటే చాలా తగ్గిపోయిందని. ఇక ఇది ఎలా సాధ్యం? సో శ్రీజ వెళ్ళిపోయింది ఓటింగ్ వల్ల కాదు, వైల్డ్ కార్డ్స్ వల్లని అందరికీ తెలిసిన తర్వాత ఆమెని హౌస్లోకి రంపించాలని చాలా మంది ప్రజలు చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. అలాగే ఎన్నో సోషల్ మీడియా ఛానల్స్ ఎన్ని ఉంటే అన్నిట్లో కూడా ఆమె రీఎంట్రీ కోసం చాలామంది పోరాడారు. ఇప్పుడు ఆమెకి ఆ అవకాశం వచ్చేసరికి ఆమెకి ఎందుకు ఓట్లు వేయలేదు? కానీ భరణి గారిని ఎవరైతే అంటే ప్రజలే ఓట్స్ వేయకుండా ఆయనని బయటకు పంపించారు. బట్ అలాంటి ఆయనకి ఇప్పుడు ఓట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయంట. శ్రీజాకి ఓట్స్ రాలేదని చెప్పి ఆ అమ్మాయిని అయితే ఎలిమినేట్ చేస్తున్నారంట హౌస్లోకి రాకుండా. ఇది ఎలా సాధ్యం అండి? సో అప్పుడు ఓట్స్ వేయలేని వాళ్ళంతా భరణి గారికి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? అప్పుడు కావాలి అనుకున్న శ్రీజాని ఇప్పుడు ఎందుకు హౌస్లోకి పంపించట్లేదు? ఇదంతా ఏదో ఒక స్కామ్ లాగా అయిపోతుంది. సో ఇదంతా కూడా కావాలని ఎవరైనా చేస్తున్నారా అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి. ఇక గేమ్ విషయానికి వచ్చేసరికి శ్రీజ ఎక్కడా తగ్గకుండా అబ్బాయిలతో పోటీగా ఆడడమే కాదు, మాట్లాడడం ప్రతి ఒక్కటి చాలా ధైర్యంగా చేస్తుంది. నిజంగా ఇలాంటి అమ్మాయికి అన్యాయం మళ్ళీ జరిగితే నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇదంతా ఎవరి కోసం ఇలా చేస్తున్నారు? తనుజ కోసం చేస్తున్నారా అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదంతా అన్అఫీషియల్గా జరిగిపోతూ ఉంటాయి అన్ని ప్లానింగ్స్ కూడా. సో తనుజాకి ఇష్టమైన వాళ్ళని హౌస్లోకి రంపిస్తే ఆమెకి ఫేవర్ జరుగుతుందని కొంతమంది అంటున్నారు. ఇది నిజమేనా?